అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ మధ్య నెలకొన్న విభేదాలు ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య పరిణామాలను కొత్త మలుపు తిప్పాయి. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా అమెరికా విధిస్తున్న గ్రీన్లాండ్ సుంకాలను కెనడా ప్రధాని బహిరంగంగా విమర్శించడమే ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణమైంది. గ్రీన్లాండ్ ద్వీపాన్ని అమెరికాలో విలీనం చేసే ప్రతిపాదనతో పాటు ఇతర దేశాల పట్ల ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వాణిజ్య విధానాలను కార్నీ తీవ్రంగా తప్పుపట్టారు. అమెరికా తన ఆర్థిక శక్తిని ఇతర దేశాలపై ఆయుధంగా ఉపయోగిస్తోందని, దీనివల్ల ప్రపంచ అభివృద్ధి వైపు కాకుండా విచ్ఛిన్నం వైపు వెళుతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడా ప్రధాని కార్నీ చేసిన ఈ ఘాటు విమర్శలకు ప్రతిచర్యగా ట్రంప్ తన ప్రతిష్టాత్మక బోర్డ్ ఆఫ్ పీస్లో చేరాలని కెనడాకు పంపిన ఆహ్వానాన్ని తక్షణమే వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ఈ నిర్ణయాన్ని వెల్లడించిన ట్రంప్ తన విధానాలను వ్యతిరేకించే దేశాలకు అమెరికా నాయకత్వంలోని ఉన్నత స్థాయి బోర్డులలో చోటు ఉండదని స్పష్టం చేశారు. ఈ పరిణామంతో దశాబ్దాలుగా మిత్రదేశాలుగా ఉన్న అమెరికా, కెనడాల మధ్య సంబంధాలు ఇప్పుడు అత్యంత క్లిష్ట దశకు చేరుకున్నాయి. ఈ వివాదంపై అంతర్జాతీయ ఆర్థిక దిగ్గజాలు కూడా స్పందిస్తూ అమెరికా తీరును ఎండగడుతున్నాయి. ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్ సీఈఓ జామీ డిమోన్ దావోస్ సదస్సులో మాట్లాడుతూ ట్రంప్ అనుసరిస్తున్న మొండి వైఖరి వల్ల అగ్రరాజ్యం తన విశ్వసనీయతను కోల్పోతోందని హెచ్చరించారు. ఇష్టారీతిన సుంకాలు విధించడం వల్ల మిత్రదేశాలన్నీ ఏకమై అమెరికాకు వ్యతిరేకంగా ఒక కూటమిగా ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన విశ్లేషించారు. కెనడా ప్రధాని ఇప్పటికే చైనా పర్యటన ముగించుకొని త్వరలో భారత్లో పర్యటించేందుకు సిద్ధమవుతుండడం అమెరికా ప్రాబల్యాన్ని తగ్గించే ప్రయత్నంగా డిమోన్ అభిప్రాయపడ్డారు. భౌగోళిక రాజకీయాల్లో అమెరికా ఒంటరి కాకుండా ఉండాలంటే పొరుగు దేశాలతో సఖ్యత అవసరమని, కానీ ట్రంప్ నిర్ణయాలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బలవంతులు తమ ప్రయోజనాల కోసం అంతర్జాతీయ నియమాలను తుంగలో తొక్కటం వల్ల చిన్న దేశాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయని కెనడా వాదిస్తోంది. అమెరికా ఆధిపత్య ధోరణి వల్ల అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ ఘర్షణ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ పంపిన ఆహ్వానాన్ని రద్దు చేయటం కేవలం ఒక దేశానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలకు ఒక హెచ్చరికగా భావించవచ్చు. బోర్డ్ ఆఫ్ పీస్ అనేది ప్రపంచ శాంతి, భద్రత కోసం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ అని, ఇందులో భాగస్వాములు కావాలంటే అమెరికా విధానాలకు మద్దతు ఇవ్వాలనే సంకేతాన్ని ట్రంప్ పంపారు. అమెరికా విశ్వాసాన్ని కోల్పోవటం వల్ల కెనడా తన మార్కెట్లను విస్తరించుకోవడానికి భారత్, ఇతర ఆసియా దేశాల వైపు మొగ్గు చూపుతోంది.